హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, మండే మార్నింగ్ మేము టెంపుల్స్కి వెళ్ళామని. 12:30కి అయితే ఇంటికి వెళ్ళిపోయామండి. ఆఫ్టర్నూన్ అంతా రెస్ట్ తీసుకుని నైట్ 8కి అయితే మేము బయలుదేరాము విష్ణు నివాసానికి టోకెన్స్ వేయించుకోవడానికి. అక్కడికి వెళ్ళేటప్పటికి 8:20 అయింది. చాలామంది జనాలు ఉన్నారండి, ఇంకా వస్తూనే ఉన్నారు. ఎందుకంటే రైల్వే స్టేషన్ ఎదురుగానే కదా విష్ణు నివాసం. ట్రైన్ దిగిన వెంటనే ఇక్కడికి వచ్చి టోకెన్స్ అనేది వేయించేసుకుంటారు. వీడియోలో మీకు కనిపిస్తుంది కదా ఆలయ గోపురం, ఇది గోవిందరాజుల స్వామి టెంపుల్ అండి. సో మనకి రైల్వే స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే టెంపుల్ అనేది ఖచ్చితంగా విజిట్ చేస్తారండి. మేము కూడా వెళ్ళాం, బట్ మేము వచ్చేసే రోజే వెళ్ళాము. టోకెన్స్ వేయించుకోవడానికి అయితే చాలా టైం పట్టేసిందండి. మేము 8:20కి వెళ్ళామని చెప్పాను కదా, 10:30కి బయటకు వచ్చామండి. అంటే 2 అవర్స్ పైనే పట్టింది. దర్శనం అయితే మాకు నెక్స్ట్ డే ఈవినింగ్ కానీ నైట్ కానీ వస్తుందేమో అనుకున్నాం, బట్ మాకు మార్నింగ్ 8 కల్లా వచ్చేసింది. అప్పుడే కొండ మీదకి వెళ్ళిపోదామా అంటే మేము ఇంకా అప్పటికి డిన్నర్ చేయలేదు. మళ్ళీ మా లగేజ్ ఏమో తిరుచానూరులో ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే టైం పడుతుంది. మేమేమనుకున్నామంటే తిరుచానూరులో నైట్ ఉండిపోయి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోదాం 3 కలా. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత మాకు గుండెలు చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు మా బ్యాచ్లో. సో గుండెలు చేయించుకుని స్నానాలు అవి చేసి వెళ్ళాలంటే టైం పడుతుంది. 3కి అనుకున్నాం కానీ 3:40 అలా అయిందిలేండి మేము తిరుచానూరు నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి. సో ఆటోలో బస్ స్టాండ్కి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి కొండ మీదకి అయితే బస్ మీద వెళ్ళాము. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత చీకటిగా ఉందండి. అందుకే నేను అక్కడక్కడ కొన్ని క్లిప్సే తీశాను. అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆర్చ్ లాగా, అది కొండపైకి ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనం అందరూ కూడా దిగాలి. లగేజ్తో సహా ఇక్కడ చెకింగ్ అనేది చేస్తారు. లేడీస్కి వేరేగా జెంట్స్కి వేరేగా చెకింగ్ అనేది జరుగుతుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటే ఇక్కడ పడేయమని చెప్తున్నారు, అందుకే ఇక్కడ అందరూ వదిలేస్తున్నారండి. ఫోర్ 4:30 అలా అయింది మేము కొండపైకి వచ్చేటప్పటికి. సో చీకటిగా ఉండడం వల్ల నేను ఎక్కడా కూడా వీడియోస్ అనేది తీయడానికి అవ్వలేదండి. సో నేను రిటర్న్లో వీడియోస్ తీయచ్చులే అని చెప్పి ఇంక వెళ్ళేటప్పుడు అయితే తీయలేదు.
బస్ దిగిన తర్వాత గుండెలు చేయించుకునే వాళ్ళు ఇంకా కటింగ్స్ అది ఇచ్చే వాళ్ళు ఉంటాం కదా, వాళ్ళైతే కళ్యాణ్ కట్కి వెళ్ళిపోయామండి. మా బ్రదర్ అయితే రూమ్ తీయడానికి వెళ్ళాడు. కళ్యాణ్ కట్ వెళ్ళే వరకు నేను వీడియోస్ అనేది తీద్దాం అనుకున్నానండి. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే నేను పట్టుకెళ్ళిన బ్యాగ్ అనేది చిరిగిపోయింది. పట్టుకోవడానికి అయితే అసలు వీలుగా లేదండి. అందుకే ఇంకా నేను వీడియోస్ అనేది ఏం తీయలేకపోయాను. కళ్యాణ కట్ట దగ్గరే మేము స్నానాలు కూడా చేసేసామండి. ఎందుకంటే మాకు రూమ్ రావడానికి చాలా టైం పడుతుంది అన్నారు. సో మాకు దర్శనం అయితే 8 అని చెప్పాను కదా, సో ఆ టైం లోపు మేము వెళ్ళాలి కాబట్టి ఇంకా లేట్ చేయడం ఎందుకని చెప్పి అక్కడే స్నానాలు చేసేసాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత వరాహస్వామి దర్శనం అయితే చేసేసుకున్నామండి. ఇది మనకి పుష్కరిణికి పక్కనే ఉంటుంది. సో మనం స్వామివారి దర్శనానికంటే ముందు ఈ వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. ఈ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతే మనం వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవాలి. సో ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని చెప్పి చెప్తున్నానండి. తర్వాత నేనైతే ఇలా టెంపుల్ దగ్గరకు వచ్చి కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇదేనండి స్వామివారి పుష్కరిణి. ఈ పుష్కరిణికి రైట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాం కదా, కరెక్ట్గా మెయిన్ టెంపుల్ ఎదురుగా వస్తుందండి. సో ఇక్కడ మనం దీపాలు పెట్టుకోవాలన్నా, హారతి ఇవ్వాలన్నా, కొబ్బరికాయలు కొట్టుకోవాలన్నా కూడా అన్నీ ఇక్కడే చేస్తారు. ఇక్కడ టైం వచ్చేసి 7:30 అయిందండి. మాకు రూమ్ అనేది అలో అయింది కానీ ఇంకా స్కానర్ అనేది చేయించలేదు. దానికి టైం పడుతుందంటే మా బ్రదర్ వచ్చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్ళాడు. ఎందుకంటే 9:30 దాటితే మళ్ళీ రూమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుందంటే తను వెళ్ళాడండి. సో ఈ లోపు మేము పైకి వచ్చి ఇక్కడ కూర్చుందామని చెప్పి ఈ పక్కనే కూర్చున్నాము. దర్శనానికి వెళ్ళినప్పుడు ఫోన్స్ అనేది పట్టుకెళ్ళాం కదా, మేము రూమ్లోనే పెట్టేసి దర్శనం చేసుకుని వచ్చేసామండి. సో మాకు దర్శనం అనేది జస్ట్ 45 మినిట్స్లో అయిపోయిందండి. 9:15కి దర్శనానికి అయితే బయలుదేరాం. 10:05 కల్లా మేము బయటకు వచ్చేసాం. ఆ టైంలో వార్ ఎఫెక్ట్ ఉందన్నాను కదా, అందుకే మాకు అంత ఫ్రీగా దర్శనం అయితే జరిగింది. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. దర్శనం చేసుకున్న తర్వాత వెంగమాంబలో మనకి ఫ్రీ ఫుడ్ అనేది పెడతారు కదా, అక్కడే భోజనం చేసేసామండి. భోజనం చేసేసి కొంతసేపు బయట కూర్చున్నాం. తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని 4:30కి అయితే రూమ్ అనేది వెకేట్ చేసేసి మేము రిటర్న్ అయితే అయిపోయామండి. యాక్చువల్గా మాకు 14th నెక్స్ట్ డేకి అయితే లెటర్ దర్శనం ఉందండి. సో ఈ దర్శనం సరిగ్గా జరగకపోతే ఉండిపోయి ఆ దర్శనం చేసుకుని వద్దాం అనుకున్నాం. బట్ ఈ దర్శనం బాగా జరిగింది కాబట్టి ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి. వచ్చేటప్పుడు ఇలా షాప్స్ దగ్గర అయితే నేను వీడియో అనేది తీశాను. బట్ మేము ఎటువంటి షాపింగ్ చేయలేదండి. ఎందుకంటే రేట్స్ అనేది చాలా ఎక్కువ చెప్తున్నారు, బాగా బార్గెన్ చేయాలి. అంత ఓపిక అయితే ఆ టైంలో లేదులేండి. అందుకే చూసుకుంటూ అలా వీడియో అనేది తీస్తున్నాను. మేము రిటర్న్ అయినప్పుడు కూడా బస్లోనే వచ్చామండి. వెళ్ళేటప్పుడు ఎలాగ వీడియో అనేది తీయడానికి కుదరలేదు కాబట్టి వచ్చేటప్పుడు అయితే తీసానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి.
మనం రిటర్న్ అవుతున్నప్పుడు అలిపిరి నుంచి నడిచే వాళ్ళైతే ఇక్కడ కనిపిస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా నడిచి వెళ్ళే భక్తులు అనమాట. మనకి 2-3 చోట్ల అయితే రిటర్న్లో కనిపిస్తారండి. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నానండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.